2024 ఎన్నికలకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టార్గెట్. చంద్రబాబు నాయుడుకి అధికారంలోకి రావాలని, జగన్‌కి మళ్ళీ అధికారంలోకి రావాలని, పవన్ కళ్యాణ్‌కి ఈసారైనా తన ఓటు బ్యాంక్‌ని విపరీతంగా పెంచుకుని, అట్లాగే తాను కూడా ఎమ్మెల్యేగా మారి ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషించాలని. అయితే షర్మిల లాంటి వాళ్ళకి ఏముంటుంది? ఖచ్చితంగా షర్మిల లాంటి వాళ్ళకి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినటువంటి షర్మిల లాంటి వాళ్ళకి 1% ఉన్న ఓటు బ్యాంక్ని 8%, 12%, 14% చేసుకోగలగాలి. ఆ టాస్క్ దిశగా వాళ్ళు ముందుకెళ్తారు. రాహుల్ గాంధీ కూడా అదే రకంగా ఆమెకి టాస్క్ ఇచ్చినట్టు మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది కనుక వర్కౌట్ అయితేనే ఆమెకి రాజ్యసభ పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ పూర్తయిన తర్వాత ఆమెకి రాజ్యసభ పదవితో పాటు ఏపీపీసీసీ పగ్గాలను కూడా ఎలక్షన్కి ముందే ఇచ్చే ఉద్దేశంలో రాహుల్ గాంధీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే షర్మిల తన కొడుకు పెళ్లికి సంబంధించి పనులన్నీ పూర్తయిన తర్వాత మార్చ్ ఆ టైంలో, అంటే ఎలక్షన్కి ఒక 50 రోజుల ముందు మాత్రమే ప్రజల్లోకి రావడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె గనక ఏపీలో అడుగు పెడితే చేయబోయేటువంటి పనులు ఎట్లా ఉంటాయి? చంద్రబాబుకి, జగన్కి ఇద్దరికీ ఆమె వ్యతిరేకంగా పాదయాత్రలో, బస్సు యాత్రలు చేస్తారా ఎలక్షన్కి ముందు? సో లేదు ఓన్లీ జగన్ని మాత్రమే టార్గెట్ చేస్తారా? లేదు తన అన్నని ఆమె పెద్దగా సీరియస్గా తీసుకోకుండా చంద్రబాబునే టార్గెట్ చేస్తారా? ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి, అబ్జర్వ్ చేయాలి. ఓన్లీ చంద్రబాబునే టార్గెట్ చేస్తారా, అట్లా ఓన్లీ ప్రతిపక్ష నేతని టార్గెట్ చేస్తారా అంటే చేయొచ్చు. పవన్ కళ్యాణ్ 2019 ఎలక్షన్లో ప్రతిపక్ష నేతని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. అధికారంలో ఉన్న చంద్రబాబు నేను క్వశ్చన్ చేయాలి, ఎలక్షన్ టైంలో చెప్తున్నా. సో అట్లాగా షర్మిల కూడా సొంత అన్నే కదా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏం చుట్టాలు కూడా కాదు, అయినా కానీ ఆయన అట్లాగే చేశాడు. సో షర్మిల కూడా అట్లా చేయొచ్చు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయని అంటారు. సో ఏం జరుగుతుందో మనకు తెలియదు. బట్ ఏంటంటే ఈలోపే ఇలా ఎప్పుడైతే జనాల్లోకి పాదయాత్రలోనో బస్సు యాత్ర ద్వారానో అడుగు పెట్టే ఆలోచనలో ఆమె ఉన్నారో, ఇది ఇలా అడుగు పెట్టడానికి 1 month ముందు లేదా 2 months ముందు, అంటే ఈ టైంలో ఆమె కొంతమంది కీలక నాయకుల లిస్టు తీసుకున్నారు. ఈ లిస్టులో కాంగ్రెస్ మాజీలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అసంతృప్తులు ఉన్నారు, వైసీపీ పార్టీ యొక్క అసంతృప్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరితో ఆమె పర్సనల్గా ఫోన్లో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్లు తీసుకుంటున్నారు. ఒక రకమైన ప్రామిసులు వాళ్ళకి చేస్తున్నారు. ఆ ప్రామిస్ ఎలా అనిపించింది, మీకు ఇంకేమైనా కావాలా, నేను హైకమాండ్తో మాడగలను, కాంగ్రెస్ హైకమాండ్తో మీకు ఏదన్నా కావాలన్నా ఇట్లా చేద్దాం. ఎందుకంటే కర్ణాటకలో వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చారు, తెలంగాణలో వచ్చాము, దాంట్లో నా సపోర్ట్ కూడా ఉంది, నేను ఎంత చెప్తే అంత అన్నట్టుగా ఉంది ఇప్పుడు అక్కడ. సో నేను ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా అడుగుపెట్టినప్పుడు నాకు ఫుల్ పవర్ కావాలి. వెనకాల ఒక ఓట్ బ్యాంక్ని, ఓట్ షేర్ని 1% ఉన్న ఓట్ షేర్ని కనీసం 12-14 చేసుకోవడానికి ఒక్కదాన్ని నేను కష్టపడగలను. కానీ నా వెనకాల మీలాంటి రాజకీయ ఉద్దండులు ఉండాలి, మీలాంటి రాజకీయంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండాలి. సో మీరు ఉంటారా అని ఆమె చాలామందితో మాట్లాడుతున్నారు. అందరితో ఇదే కాన్సెప్ట్ కాకుండా ఇప్పుడు వైసీపీలో అసంతృప్తులు ఉన్నారు. వాళ్ళకి ఇండిపెండెంట్గా పోటీ చేయడం కంటే కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే కొద్ది గొప్ప ఒక 1%, 2% బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంది కాబట్టి తెలంగాణలో పాలన నచ్చిన వాళ్ళు వీళ్ళకు కూడా కాంగ్రెస్ నుంచి నిలబడితే ఓటేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇండివిజువల్గా నిలబడడం కంటే. సో అట్లాంటి వాళ్ళని, అట్లాగే తెలుగుదేశం పార్టీలు కూడా టికెట్ రాదు అని కన్ఫర్మ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఇదివరకు కాంగ్రెస్ పార్టీతో చేరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉంటారు, మాజీ మంత్రులు ఉన్నారు, టీడీపీకి సంబంధించి కొంతమంది ఎంపీలు ఉన్నారు, వైసీపీకి సంబంధించి కొంతమంది మాజీ మంత్రులను కూడా ఆమె టచ్ చేసినట్టుగా, వీళ్ళందరితో కూడా మంతనాలు సాగిస్తున్నట్టుగా, మీరందరూ కనుక కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్కి మళ్ళీ పునరుత్తేజం వస్తుంది అనే ఫీలింగ్లో ఆమె మాటలు ప్రామిసులు ఇస్తున్నట్టుగా, అవసరమైతే మిమ్మల్ని రాహుల్ గాంధీ దగ్గర తీసుకెళ్తా, సోనియా గాంధీ దగ్గర తీసుకెళ్తా, అందరం కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి లాస్ట్ 50 రోజులు గట్టిగా కొడదాము, ఓట్ షేర్ కనుక పెరిగితే 2029లో మనం కూడా వన్ ఆఫ్ ద ప్రత్యామ్నాయం అవుతాం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓడిపోయే పార్టీ తెలుగుదేశం అయినా వైసీపీ అయినా వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. వాళ్ళు మళ్ళీ కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. అప్పట్లో కాంగ్రెస్కి పడిన దెబ్బ లాంటిది ఆ దెబ్బ అవుతుంది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయినా వైసీపీ ఓడిపోయినా 2019లో రెండిట్లో ఒక పార్టీ గట్టిగా పుంజుకోవడం చాలా టఫ్ అయిపోతుంది వాళ్ళకి. చంద్రబాబు అయినా సరే, జగన్ అయినా సరే మళ్ళీ పుంజుకోవడం అనేది వాళ్ళ వల్ల కాలంటువంటి పరిస్థితి అవుతుంది. జగన్ మీద కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు మీద వయసు ఉంది. సో ఈ రకమైనటువంటి ఇష్యూస్ ఉన్న వీళ్ళు మళ్ళీ పుంజుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. దాంతోపాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ వైపు రావడానికి అడుగులు వేయండి అని ఆమె పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ, ప్రామిసులు చేస్తూ, మీకు కావాల్సిన పదవిని నేను కాంగ్రెస్ పార్టీలో ఇప్పిస్తాను, కావాలంటే కొంతమందికి రాజ్యసభ కూడా ఇస్తాననేటువంటి ప్రామిసులు ఆమె చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళందరిలో కొంతమంది సానుకూలంగా స్పందిస్తున్న, ఎక్కువ శాతం మంది నిజంగా ఆ ఓట్ షేర్ ఏదన్నా పెరిగితే రేపు ఎన్నికల్లో అప్పుడు వెళదాం, ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఉన్న ఏ పార్టీ గెలుస్తుందో తెలియని పరిస్థితుల్లో కాంగ్రెస్ అయితే గెలిచే ఛాన్స్ లేదు కాబట్టి రిస్క్ తీసుకోకూడదు, అవసరమైతే
రానున్న ఎన్నికల్లో గెలిస్తే 2029 టార్గెట్గా 12% 15% పెరిగితే అప్పుడు వెళ్దాం షర్మిల వెనకాల, కాంగ్రెస్ వెనకాల అనే ఫీలింగ్లో అందరూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా షర్మిల ఇంతమందిని ఇంతమందితో మాట్లాడుతూ మంత్రాలను జరిపించడం అనేది ఆమె తనదైన శైలిలో ఏపీలో రాజకీయాన్ని మొదలు పెట్టబోతున్నారని అర్థమవుతుంది.